శ్రీమాత్ర నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మేష రాశి వారికి 12 సంవత్సరాల మీ యొక్క శత్రువు దొరికాడు. అలాగే మేష రాశి వారి యొక్క జీవితంలో ఈ 2025వ సంవత్సరం జనవరి 29, 30, 31వ తేదీలో మీకు ఒక అతి పెద్ద సంఘటన మీ జీవితంలో జరగబోతూ ఉంది. అలాగే ఇద్దరు ఆడవాళ్ళు, ఒక మగ మనిషి ఈ మేష రాశి వారి వెంట పడుతున్నారు. అయితే మేష రాశి వారికి 12 ఏళ్ల తర్వాత దొరికిన ఆ శత్రువు ఎవరు, అలాగే వీరి వెంట పడుతున్న ఆ ఇద్దరు ఆడవాళ్ళు, ఒక మగ మనిషి ఎవరు? ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి ఈ జనవరి 29, 30, 31వ తేదీన జరగబోయే అతిపెద్ద సంఘటన ఏమిటి అనే విషయాలు ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు మేష రాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి అంగారకుడు. ఇక రాశి చక్రంలో ఈ యొక్క మేషరాశి ప్రథమ రాశి. ఇక ఈ యొక్క మేషరాశి వారి మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా అంటే చాలా రహస్యమైన స్వభావాలని చెప్పుకోవాలి. ఎలా అంటే వీరు అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు. బయట వ్యక్తులకు ఎంతవరకైతే విషయాలను తెలియజేయాలో అంతవరకు మాత్రమే వీరు చెబుతారు. అన్ని విషయాలు బయట వ్యక్తులతో చెప్పుకోవడం ఈ రాశి వారికి అస్సలు నచ్చదు. అదేవిధంగా మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా వీరు అస్సలు చర్చించారు. ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట వ్యక్తుల్లో చూస్తూ ఉంటాం. వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు మాత్రం ఎవరితో చెప్పారు. కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక విషయం తెలిసినా దానికి 4 మాటలు జోడించి దాన్ని నలుగురికి చెప్తూ ఉంటారు. కానీ ఈ యొక్క మేషరాశి వారు మాత్రం అటువంటి స్వభావం కలవారు కారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారు చాలా తెలివితేటలు కలవారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఇక ఈ రాశివారు ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది తేలికగా గ్రహించగలుగుతారు. ఈ మేషరాశి వారి యొక్క జీవితాన్ని గనక మనం చూసినట్లయితే ఈ మేషరాశి వారికి రాజకీయాలు, నటన, భూమి, యంత్ర, వాహనం సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ మేషరాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక భూముల ధరలు పెరగటం మూలంగా కూడా ఈ రాశివారు ధనవంతులయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఈ మేషరాశి వారి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క జీవితం చాలా సాదాసీదాగా ఎంతో ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది. అలాగే వీరు వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా, అలాగే వ్యాపారం పరంగా చాలా అంటే చాలా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. ఇక కొన్ని సందర్భాల్లో ఈ మేషరాశి వాళ్ళు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులను మాత్రం అస్సలు చెయ్యరు. వీరు నిజాయితీని వదిలిపెట్టుకోరనే చెప్పుకోవచ్చు. అలాగే వీరి యొక్క సిద్ధాంతాలను రోజుకోసారి మార్చుకునే వ్యక్తిత్వం కూడా వీరికి అస్సలు ఉండదు. అంటే ఈ మేషరాశి వారు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉంటారో వాటి కోసం వీరి జీవిత కాలం కూడా శ్రమ పడుతూనే ఉంటారు. జీవితంలో వీరు మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారిలో మంచితనం అధికంగా ఉంటుంది. అలాగే పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది. అయితే ఈ యొక్క మేషరాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఈ సమయంలో తెలిసిపోతుంది. ఎలా అంటే మీరు పనులు చేసే చోట కావచ్చు, మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు వ్యాపారాలు చేసే ప్రదేశంలో కూడా కావచ్చు, వారు మీ కీడును కోరుకునే శత్రువులు ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు మాత్రం వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకు అని అంటే మేషరాశి వారిది మంచి స్వభావం, మంచి మనసు. కాబట్టి ఈ రాశి వారు ఇతర వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచివారుగా ఉంటారని వీరు భావిస్తూ ఉంటారు.
కానీ వారు మాత్రం మీ వెనకాల చేరి గోతులు తవ్వుతారు. ఎందుకని అంటే మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఓర్వలేకపోతున్నారు. అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు. అలాగే మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో 12 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక వారు ఎవరో తెలిసినప్పుడు మీరు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి. అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వారితో షేర్ చేసుకోకూడదు. ఒకవేళ మీరు కనుక షేర్ చేసుకున్నారంటే మాత్రం మీ జీవితంలో మీరు ఎంత తప్పు చేసిన వారు అవుతారంటే మీ జీవితంలో మీరు సమస్యలను కష్టాలను కోరి కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇక కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మనల్ని ఇదివరకు మోసం చేశారని తెలిసినా కూడా అలాగే వారు మన కీడును కోరుకునే వ్యక్తులని తెలిసినా కూడా మళ్ళీ మీరు మాత్రం గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఇక ఈ విధంగా కనుక మీరు తప్పు చేశారంటే మాత్రం మీ జీవితంలో మీరు సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారు అవుతారు. అంటే మీరు సమస్యలను క్రియేట్ చేసుకున్నవారు అవుతారు. అలాగే మీ జీవితాన్ని మీరుగా నాశనం చేసుకున్నవారు అవుతారు. కాబట్టి మేషరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోండి. ఇక ముఖ్యంగా మేషరాశి వారికి ఈ 2025వ సంవత్సరం జనవరి 29, 30, 31వ తేదీలో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావటానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే మీ శత్రువులు ఎవరి దగ్గరైతే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తారో అలాగే మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తెల్లం చేస్తారు. అంటే ఇంతవరకు కూడా మీరు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల కారణంగా మీరు ఎంతగానో మోసపోయారని ఈ జనవరి 29, 30, 31వ ఈ తేదీల్లో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మాత్రం మీ జీవితంలో మంచి జరిగేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే మనం కొంతమందిని ఎంత అవాయిడ్ చేసినా కానీ వారు మాత్రం మనతో మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని అలాగే మనతో బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక అటువంటి ముగ్గురు వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు అలాగే ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. కొన్నిసార్లు మనం లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం అలాగే చూస్తూ ఉంటాం కదా. అంటే మీ జీవితంలో ఇదివరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు మీ యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది అని అంటే గనక ఆ పెద్ద మార్పుకు కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి. వారైతే మీతో స్నేహం చేయాలని అనుకుంటున్నారు అలాగే వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని అని కూడా అనుకుంటున్నారు. ఒకవేళ మీరు కనుక వారితో స్నేహం చేశారంటే మాత్రం ఇక వారు మీకు ఇచ్చే సలహాలు మీ యొక్క జీవితాన్ని ఒక మంచి టర్నింగ్ పాయింట్కి తీసుకురాబోతుంది. అంటే మీ జీవితం అనేది మలుపు తిరగబోతుంది అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే ఒక మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి. అంటే ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూస్లో ఏ విధంగా మార్కులు సాధించాలి, ఉద్యోగం ఏ విధంగా సంపాదించాలి, అలాగే మీరు కనుక వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో మంచి మెలకువల గురించి వారు మీకు చెబుతారు. వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తారు. అలాగే కొన్ని వ్యాపార అవకాశాలు కూడా మీకు ఇప్పించడం జరుగుతుంది. ఇటువంటి అంశాలన్నింటి గురించి కూడా పూర్తి అవగాహనను మాత్రం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి. అంటే వారు కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఈ మేషరాశి వారి జీవితంలోకి రారు. అంటే వారు ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉంటారు. అంటే ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. అంటే ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తులు అయితే మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేదా మీరు వ్యాపారం చేసే చోట కూడా ఉంటారు. లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా
అవ్వచ్చు. అలాగే మీ స్నేహితుల ద్వారా మీ యొక్క జీవితంలోకి రావచ్చు అని చెప్పొచ్చు. ఈ విధంగా అయితే ఒక్కొక్కరుగా మీ జీవితంలోకి వస్తారు. కాబట్టి ఈ ముగ్గురు మనుషులైతే మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు. ఇక వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అనేవి మీకు తోడుగా ఉంటాయి. ఇక మీ జీవితంలో ఈ 2025 సంవత్సరం నుండి సక్సెస్ని సాధించడానికి ఆ ముగ్గురి వ్యక్తుల వల్ల మీకు ఎంతో మేలు అనేది జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం మాత్రం 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో మీకు ఖచ్చితంగా దొరుకుతారు. ఈ నెల జనవరి 29, 30, 31వ తేదీల్లో దీనికి సంబంధించి మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంటే మిమ్మల్ని శిరోభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరు, ఇక మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు, అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు కూడా ఎవరు, ముఖ్యంగా మీ పరువు ప్రతిష్టకు భంగం కలిగించేటటువంటి వ్యక్తులు ఎవరు అనేటటువంటి అంశాలన్నిటి గురించి కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఈ సమయంలో రాబోతూ ఉంది. ఈ విధంగా ఈ 2025వ సంవత్సరం జనవరి 29, 30, 31వ తేదీలు అనేవి మీ యొక్క జాతకం ప్రకారం మీకు ఎంతో కీలకమైనటువంటి రోజులని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు గణపతిని పూజించండి, అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి. తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి. అలాగే గోమాతను సేవించండి. గోమాత అంటే సకల దేవతల స్వరూపిణి. గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే, తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు మీ జీవితంలో ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలను ఈ 2025 సంవత్సరం నుండి ఖచ్చితంగా పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.